అందరు ఏమనుకుంటారు, తెలుగులో రాదు కావచ్చు, తెలుగులో కంటెంట్ లేదు కావచ్చు, తెలుగులో మెటీరియల్ లేదు కావచ్చు అని చెప్పేసి తెలుగులో రాసి ఉన్నటువంటి ఇంగ్లీష్ కంటెంట్ని తెలుగులో అనువాదించుకొని తెలుగు లిటరేచర్ ఆప్షన్ ద్వారా 463 ఐపీఎస్ ఓబీసీ కేటగిరీ కావడం వల్ల ఐపీఎస్ సర్వీస్ రాబోతుంది. ఒక కన్సిస్టెన్సీకి మారుపేరు అనమాట. అతని పేరే ఎస్ రాము, 463 ర్యాంక్. ఖచ్చితంగా ఒక 80% ఆఫ్ ద ఆస్పిరెంట్స్కి ఆయన స్టోరీతోని లింక్ చేసుకోవచ్చు మనం. 80% ఆఫ్ ద ఆస్పిరెంట్స్. అది కూడా నేను విష్ణు సార్కి 2 times నేను రాసిన కాపీలు తీసుకెళ్తే సార్ క్వశ్చన్ టు క్వశ్చన్ నాకు కరెక్షన్ చేసి చేంజెస్ చెప్పేవాళ్ళు. ఎందుకంటే అలా బేసిక్గా ఇంగ్లీష్ మీడియంకి ఎక్కువ సిస్టమ్ ఉంది కానీ తెలుగు మీడియంకి లేదు. కానీ సార్ పర్సనల్గా కొంచెం నన్ను ఈ విషయంలో కొంచెం దగ్గర తీసుకొని యాక్చువల్లీ ఈజ్ లైక్ ఏ ఫ్రెండ్ టు మీ. అంతకుముందు ఏ ఇన్స్టిట్యూట్ హెడ్ని యాక్సెస్ చేయలేదు. యాక్చువల్లీ ఫస్ట్ టైం ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళ హెడ్ని కూడా యాక్సెస్ చేసింది కూడా సార్నే. అది సార్ కూడా చెప్పాను అదే విషయం. సో దిస్ ఈస్ హౌ విష్ణు హెస్ ప్లేడ్ ఎ వెరీ కీ రోల్ ఇన్ గెటింగ్ దిస్ ర్యాంక్ సార్. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు విష్ణు సార్ ఎస్పెషల్లీ. ఈరోజు మనం ఎందుకు గ్యాదర్ అయ్యాము అంటే, ఈరోజు సెషన్ మొత్తము తెలుగులోనే చేద్దాం మనం. ఎందుకు అని అంటే, అందరు ఏమనుకుంటారు, తెలుగులో రాదు కావచ్చు, తెలుగులో కంటెంట్ లేదు కావచ్చు, తెలుగులో మెటీరియల్ లేదు కావచ్చు అని చెప్పేసి అందరికీ ఇది చాలా పెద్ద ప్రశ్నలాగా ఉంటుందన్నమాట. సో కొందరైతే నాకు తెలుగే రాదు అనే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఆ సందర్భం నుండి తెలుగులో రాసి, తెలుగులో జనరల్ స్టడీస్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, ఎథిక్స్, ఎస్సే తెలుగులో రాసి ఉన్నటువంటి ఇంగ్లీష్ కంటెంట్ని తెలుగులో అనువాదించుకొని దాన్ని తెలుగులో రాసి ప్రాపర్గా మళ్ళీ తెలుగు లిటరేచర్ ఆప్షన్ ద్వారా 463 ఐపీఎస్ ఓబీసీ కేటగిరీ కావడం వల్ల ఐపీఎస్ సర్వీస్ రాబోతుంది. సో అతను నాకు 2022 నుంచి తెలుసు, పోస్ట్ కోవిడ్ నుంచి తెలుసు. ఒక హార్డ్ వర్క్కి, ఒక కన్సిస్టెన్సీకి మారుపేరు అనమాట. అతని పేరే ఎస్ రాము, 463 ర్యాంక్. ఖచ్చితంగా ఒక 80% ఆఫ్ ద ఆస్పిరెంట్స్కి ఆయన స్టోరీతోని లింక్ చేసుకోవచ్చు మనం. 80% ఆఫ్ ద ఆస్పిరెంట్స్, అది మనీ ప్రాబ్లం అయితేనేమి, ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితేనేమి, ఫ్యామిలీ సపోర్ట్ అయితేనేమి, ఒక అసలు సీసలు మనం ఎన్నో వినుంటాము. మా ఫాదర్ ఫార్మర్ అని చెప్పడం, కానీ నేను కళ్ళతో చూశాను అనమాట. ఒక ఫార్మర్ కుటుంబం నుండి వాళ్ళ మదర్ కూడా ఇప్పటి వరకు కూడా అంటే అగ్రికల్చర్లోనే ఏదో ఒక పని చేస్తూ కష్టపడుతూ ఈరోజు ఐపీఎస్ ఆఫీసర్ లాగా ఎదగడం అంటే అతిశయోక్తి కాదు. ఐ ప్రౌడ్లీ అనౌన్స్ సౌరతి రాము, అవర్ స్టూడెంట్, యాజ్ వెల్ యాజ్ ద నెక్స్ట్ జనరేషన్ పోలీస్ ఆఫీసర్ ఆఫ్ దాదాపు ఇంకేం క్యాడర్ వస్తుందో తెలియదు, బట్ ఆఫ్ ఇండియా అని చెప్పొచ్చు యాజ్ ఆఫ్ నౌ. బట్ స్టేట్ క్యాడర్ తర్వాత తెలిసిపోతుంది కాబట్టి. సో వీ విల్ వెల్కమ్ నౌ ఎస్ రాము. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ హ్యాపీ. ఇంతకుముందు ఎంతోమంది అచీవర్స్తో నేను స్టేజ్ షేర్ చేసుకున్నాను, కానీ ఇది మాత్రం చాలా రేర్ ఇన్సిడెంట్. ఎందుకంటే ఒక రేర్, నిజంగా ఒక అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి, ఒక ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇంత పెద్ద సక్సెస్ తెచ్చుకోవడం. ఇంతకుముందు కూడా నాకు 5 నిమిషాల ముందు ఒక మాట చెప్పాడు. నాకు ఒక మాట అన్నాను, శబాష్ చాలా చక్కగా చెప్పావని అన్నాను. ఏమన్నాడంటే 463 ర్యాంక్ సార్, 463 చాలా సంతోషం వస్తుందని చెప్పాడు. అది ఉండాలి మన దగ్గర. అంటే ఏంటంటే వీ షుడ్ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్ఫ్, వీ షుడ్ బి వెరీ హ్యాపీ అబౌట్ అవర్ సెల్ఫ్స్. ఫర్ దట్ ఐ కంగ్రాచులేట్ యూ రామ్. సో యాక్చువల్లీ తన ఇంటికి వెళ్ళాలి, ఎందుకంటే ఇంత మంచి హ్యాపీ క్షణాలు ఇంట్లో వాళ్ళతో నేను చేసుకోవాలనుకుంటాం. అందరి కొరకు, మీ కొరకు ముఖ్యంగా. సార్ స్టూడెంట్స్ అందరు వెయిట్ చేస్తున్నారు. రాము నువ్వు రావాల్సిందే అని అంటే మీకోసం వచ్చారు. సో ఎలా ప్రిపేర్ అయ్యారు, మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అవన్నీ కూడా అడగొచ్చు. సో ఓపెన్ టు యూ ఆల్. ఇట్స్ అన్ ఓపెన్ సెషన్. నేను కూడా ఉన్నాను. సో ఇట్స్ ఓపెన్ సెషన్. ఎందుకంటే మీరు ఒక ఇన్స్పిరేషన్, ఇప్పుడు యు ఆర్ అన్ మోటివేషన్ ఫర్ ద యంగ్ జనరేషన్. సో ప్లీజ్. Hello sir, congratulations on your success. And my question is about I had few problems in clearing prelims few times, and I am clearing all the bases with sir's help. Is there anything would you like to stress on so that I could clear this attempt? Mali mere any attempt chesa last year kuda cheppagalaru? వెరీ గుడ్ క్వశ్చన్. ప్రిలిమ్స్ ఎందుకంటే
యూపీఎస్సీలో మనకు తెలుసు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఇందులో ద మోస్ట్ గ్యాంబ్లింగ్ పార్ట్ ఏదైనా ఉందంటే అది ప్రిలిమ్సే. ఎందుకంటే ఈరోజు ర్యాంకర్ కూడా వచ్చి నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ పోతారు. సో ఒక 3 ప్రిలిమ్స్లు వరుసగా క్లియర్ చేసిన వాళ్ళు కూడా 4th టైం రాసేటప్పుడు ప్రిలిమ్స్ పోవచ్చు. సో ఆన్ ద గివెన్ డే దోస్ 2 hours వర్క్ అవ్వడం అనేది వెరీ మచ్ మ్యాటర్స్ యాక్చువల్లీ. దానికోసం డెఫినెట్గా కొన్ని స్ట్రాటజీస్ అయితే అవసరమే. సో కమింగ్ టు యువర్ క్వశ్చన్, ప్రిలిమ్స్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ టు బి అటెంప్టెడ్. అంటే బేసిక్గా అందరూ ఒకేలాగా స్ట్రాటజీ ఫాలో అవ్వాలని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మై స్ట్రాటజీ, ఐ ఫాలో ద అగ్రెసివ్ స్ట్రాటజీ. నేను వెళ్ళి 100 మార్క్స్ చేసి వస్తాను. లాస్ట్ 3 years బ్యాక్ టు బ్యాక్ నేను వెళ్ళి అలా 100 పెట్టేసి వస్తాను. అలా 100 పెట్టేసి వస్తా. సమ్హౌ ఐ విల్ మేక్ ష్యూర్ మోర్ దెన్ 65 కరెక్ట్ అయ్యేలా చూసుకుంటా. సో కంఫర్టబుల్గా 110 అవతల 110, 115, 120 దగ్గరికి వెళ్తుంటా. అది ఎవ్రీ అలా అవ్వాలని కూడా మళ్ళీ లేదు. అట్లీస్ట్ దిస్ ఈజ్ వర్కింగ్ ఫర్ మీ. బట్ యావరేజ్గా అయితే డిపెండ్స్ ఆన్ ద కేటగిరీ. ఎందుకంటే మనకి జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ, అదర్ కమ్యూనిటీకి బట్టి మనకి కట్ ఆఫ్స్ ఉంటాయి కాబట్టి మన స్ట్రాటజీస్ మళ్ళీ కొంచెం మార్చుకోవాల్సి ఉంటుంది. అఫ్ కోర్స్ జనరల్ అండ్ ఓబీసీ అయితే నో డౌట్ దే మస్ట్ మార్క్ 90+. అట్లీస్ట్ కన్సిడరింగ్ ద ప్రజెంట్ the randomization in the paper setting or the kind of a neck to neck competition, 90+ అయితే మార్క్ చేయాల్సిందే ప్రజెంట్ ట్రెండ్లో. ఈవెన్ అదర్ కమ్యూనిటీస్ యాజ్ వెల్ 80+ మినిమం 88. ఇట్స్ జస్ట్ ఇవన్నీ జనరల్ యావరేజ్, అట్లా చేయాలని కాదు కూడా. బట్ వీ షుడ్ ఆల్వేస్ ఎయిమ్ ఫర్ మోర్ దెన్ 90. ఇది నా స్ట్రాటజీ. నేనైతే 100కే వెళ్తా. అది అనదర్ ఇది సబ్జెక్టివ్ కాబట్టి. దిస్ ఈజ్ అబౌట్ ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ టు బి అటెంప్టెడ్. నౌ హౌ టు మ్యాక్సిమైజ్ ద స్కోర్ హియర్. నాకు ఇందులో బాగా అర్థమైంది ఏంటంటే ప్రిలిమ్స్లో మన ఎంటైర్ ప్రిపరేషన్లో అట్లీస్ట్ ఒక్కసారైనా కానీ మన ఫుల్ ఎనర్జీ వాడి ప్రిలిమ్స్కి ప్రిపేర్ కావాలి. అట్లీస్ట్ ఒక మేబీ 5-6 months మినిమం. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మేలో ఎగ్జామ్ అనుకుంటే డిసెంబర్ ఎండింగ్ జాన్లో స్టార్ట్ చేసి అన్నీ కూడా ఒక 4-5 times మినిమం 5 times చదివేయడం. ప్రతి సబ్జెక్ట్కి ఒక బుక్, మీ ఇష్టం వచ్చిన బుక్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీకాంత్ పాలిటీ అనుకోవచ్చు, ఏపీఎంఎఫ్ఐఎస్ ఫర్ ఎన్వైరన్మెంట్ అనుకోవచ్చు, లేదంటే మన ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఉన్నాయి అదేనా అనుకోవచ్చు. లైక్ ఏదైనా కానీ ఒకటి ఫిక్స్ అయిన తర్వాత వీ షుడ్ పర్సీవ్ దెమ్ లైక్ ఎనీథింగ్ అనమాట. ఒక్కసారి అట్లా చేస్తే మనకు ఆ ప్రిలిమ్స్ అయినా అవ్వకపోయినా కానీ అది డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ అనేది రిటర్న్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మై కేస్, నేను ప్రిలిమ్స్కి 2022లో ఐ హ్యావ్ గివెన్ మై ఎవ్రీథింగ్. ఈవెన్ దో ఐ కుడెంట్ క్లియర్ ద ప్రిలిమ్స్, సీసెట్ పోయింది. కానీ నేను 22 నుంచి 23లో ప్రిలిమ్స్ చాలా తక్కువే చదివా. కానీ నా మార్క్స్ 90 నుంచి 100కి వెళ్ళాయి. 24లో ఇంకా తక్కువ చదివా, నేను 110కి వెళ్ళాయి. 25కి ఇంకా తక్కువ చదివా, నా స్కోర్ 130కి వెళ్ళింది. అంటే నా అర్థం చదవకుండా మార్క్స్ వచ్చేస్తున్నాయంటే నేనేం గొప్పని కాదు, అక్కడేమీ మ్యాజిక్లు జరగట్లేదు. థింగ్ ఏంటంటే ఆ ఫ్రూట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే 2022 నుంచి వస్తున్నాయి నాకు. ఎందుకంటే ప్రిలిమ్స్లో ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ స్ట్రాంగ్ బేసిక్స్ ఓన్లీ విల్ మేక్ యూ క్రాస్ ద లైన్. సో ప్రతి ఒక్కరు కూడా స్టాటిక్ కరెంట్ అఫైర్స్ వెనకతలు పడద్దు. ఎవరు కూడా కరెంట్ అఫైర్స్ వెనకతలు పడద్దు. యూ జస్ట్ టేక్ వన్ మ్యాగజైన్ అండ్ ఫినిష్ ఇట్ జస్ట్ బిఫోర్ 1-2 months మినిమం అట్లీస్ట్. ఆర్ కంటిన్యూస్గా పర్సూ చేసినా పర్వాలేదు. కానీ దానికోసం ఎక్కువగా డోంట్ రన్ బిహైండ్ ద కరెంట్ అఫైర్స్. స్టిక్ టు ద స్టాటిక్ సబ్జెక్ట్, ఇట్ విల్ బి ద గేమ్ చేంజర్. సో అన్ని సబ్జెక్ట్స్లో కూడా స్టాటిక్ సబ్జెక్ట్ని బాగా ప్రిపేర్ కండి. అది ఎంత బాగా ప్రిపేర్ కావాలంటే మీకు గుర్తుండాల్సిన అవసరం లేదు. పేపర్లో చూడగానే గుర్తొచ్చేస్తుంటాయి అనమాట. పేపర్లో చూడగానే గుర్తుపట్టేస్తాం అనమాట. అంత బాగా చదువుకోవాలి. స్ట్రాంగ్ బేసిక్స్ చెప్పా కదా. దీనికి ఏం చేయాలంటే అట్లీస్ట్ మనం ఒక్కసారైనా సరే ఒక 4-5 times రివిజన్ చేసేలాగా మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్, సాల్వింగ్ మోర్ నెంబర్ ఆఫ్ MCQs. రీడింగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్, సాల్వింగ్ MCQs ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. చాలామంది చాలా బాగా చదువుతారు, నెంబర్ ఆఫ్ అవర్స్ చదువుతారు, చాలా ఇంటలెక్చువల్గా కూడా వాళ్ళు చాలా తెలివైన వల్ల కనిపిస్తారు, కానీ ప్రిలిమ్స్ క్లియర్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ అది నేనే 2022లో. ఎందుకు అంటే మనకి ప్రిలిమ్స్ అనేది ఎగ్జాల్ చెప్పాలంటే నాలెడ్జ్ టెస్ట్ కూడా కాదు, అదొక స్కిల్ టెస్ట్. అది మనం ఎలా రెడీ అవ్వాలంటే ప్రిలిమ్స్కి వాళ్ళకు స్టేట్మెంట్ ఇస్తారు, 4 ఆప్షన్స్ ఇస్తారు,
ఒకటి మార్క్ చేయాలి. నువ్వు కళ్ళు మూసుకుని ఒకటి మార్క్ చేసినా కానీ అదే రైట్ ఆన్సర్ అయ్యేలా ఉండాలి. అదే స్కిల్ అంటే. మరి స్కిల్ అంటే దాంతో ఫ్లూక్ అని కాదు. అది ఎట్లా వస్తుందంటే మన దగ్గర స్ట్రాంగ్ బేసిక్స్ ఉన్నప్పుడు రకరకాల ఎంసీక్యూస్ సాల్వ్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గానే మన మైండ్లో ఆ ప్యాటర్న్ అనేది దానికి ట్యూన్ అవుతుంది అనమాట. సో దీనికోసం నేను అట్లీస్ట్ మోర్ దెన్ 1000 క్వశ్చన్స్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్ ఆటోమేటిక్గానే ట్యూన్ అవుతుంది. ఆటోమేటిక్గానే నువ్వు 100 క్వశ్చన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 ఎంసీక్యూస్ సాల్వ్ చేసినప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమవుతుందంటే 101st క్వశ్చన్ అవుతుంది, విచ్ చాలా ఈజీగానే అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ 100 చేసి ఉన్నావు కాబట్టి. ప్రిలిమ్స్ కూడా అంతే. మనం ఎన్ని ఎక్కువ ఎంసీక్యూస్ సాల్వ్ చేస్తే విల్ గెట్ యూజ్ టు దట్ స్టఫ్ అనమాట. అది మనకు చాలా ఒక అలవాటు అయిపోయిన పనిగా మారుతుంది. అది ఎప్పుడైతే అలవాటు అయిపోయిన పనిగా మారుతుందో నీ బ్రెయిన్ చాలా స్మూత్గా ఐడెంటిఫై చేస్తుంది ఆన్సర్ని. దీనికోసం మనం కొన్ని డెఫినెట్గా మనంతటా మనమే ఎక్కువ సాల్వ్ చేస్తున్న కొద్దీ కొన్ని ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఎన్విరాన్మెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఫ్రేమింగ్ ఇట్లా ఉంటే ఎలా ఉంటుంది, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ యుఎన్ఎఫ్సిసి ఎలాంటి వర్క్స్ చేస్తుంది, ఎలాంటి వర్క్స్ చేయదు, కాబట్టి డెఫినెట్గా ఇట్ కుడ్ నాట్ బి ద రైట్ ఆన్సర్. ఊరికే యూ విల్ డ్రా ద కంక్లూజన్స్ వితౌట్ ఈవెన్ నోయింగ్ అబౌట్ ఇట్. బికాజ్ నీకున్న కొంచెం బేస్ నాలెడ్జ్ నువ్వు సాల్వ్ చేసిన ఎంసీక్యూస్ వల్ల నీకు వచ్చిన ఒక ప్యాటర్న్ అర్థమవుతుందా. సో ఒక డిఫరెంట్ సో ఒక్క ఇన్స్టిట్యూట్ అనే కాదు, డిఫరెంట్ పేపర్స్ నుంచి ఎక్కువగా సాల్వ్ చేయడం ద్వారా ఈ స్కిల్ కూడా మీకు డెవలప్ అవుతుంది. నా దృష్టిలో ప్రిలిమ్స్ అనేది అట్లీస్ట్ సెక్షనల్ టెస్ట్లు ఫుల్ టెస్ట్లు మొత్తం కలిపి కనీసం ఒక 60-70 మినిమం ఐమ్ సేయింగ్ మినిమం టెస్ట్లు సాల్వ్ చేస్తే డెఫినెట్గా అది మనల్ని లైన్ క్రాస్ చేయడం చాలా హెల్ప్ అవుతుంది. కానీ వితౌట్ సాల్వింగ్ ది ఎంసీక్యూస్ అగైన్ వితౌట్ ఎనీ స్ట్రాంగ్ బేసిక్స్ డెఫినెట్గా ప్రిలిమ్స్ అనేది నైట్ మేర్గానే మిగులుతుంది. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ ద బేసిక్స్, ఎస్పెషల్లీ ద స్టాటిక్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ ఎంసీక్యూస్ అండ్ విత్ మోర్ నెంబర్ ఆఫ్ రివిజన్స్. So this is a plain equation for the prelims from my side. And mindset, another one is mindset. Be aggressive during the exam. ఎందుకంటే మనకి అక్కడ మనం చదువుకున్న క్వశ్చన్స్ ఏం అక్కడ కనపడవు. సో వెంటనే మన మైండ్ ఏమవుతుందంటే విల్ స్టార్ట్ ప్యానిక్. మనం ఎప్పుడైతే ఒకటో క్వశ్చన్కి ప్యానిక్ అయ్యామో రెండో క్వశ్చన్కి ఆటోమేటిక్గానే అది పెరుగుతుంది, మూడో క్వశ్చన్కి ఇంకా పెరుగుతుంది, నాలుగో క్వశ్చన్కి లైక్ లెట్స్ గివ్ అప్ దిస్ ఎగ్జామ్ అనిపిస్తుంది. సో గేమ్ ఏంటంటే 9:30 నుంచి 12:30 వరకు గేమ్. అక్కడ అసలు 12:30 వరకు మనం ఎక్కడ విడిచిపెట్టకూడదు గేమ్ని. అంత స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలి. ఎందుకంటే ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ. ఎవ్రీ క్వశ్చన్ విల్ గివ్ యూ 2 మార్క్స్. ఏ క్వశ్చన్ మనకి 4 మార్క్స్ ఇవ్వదు, ఏ క్వశ్చన్ మనకి పెద్ద 0 మార్క్స్ కాదు. ఎవ్రీ క్వశ్చన్ క్యారీస్ ద సేమ్ వెయిటేజ్, రైట్? సో మనం ఎప్పుడు కూడా స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలి. మనకి ఫస్ట్ 5 క్వశ్చన్స్ రాకపోయినా కానీ 6th క్వశ్చన్ కూడా డీల్ చేయడానికి ఒక కామ్ మైండ్ సెట్ కావాలి. సో నన్ను అడిగితే ఇంతకు ముందు చెప్పినంత 20%, ఈ మైండ్ సెట్ 80%. ఎవరైతే భయం లేకుండా ఎగ్జామ్ రాస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ 2023లో నా పేపరు నేనేమో హాల్ టికెట్ నెంబర్ తప్పేశాను. మెహదీపట్నం కాలేజ్, అక్కడ ఇన్విజిలేటర్ చాలా ఫ్రెండ్లీగా అస్సలు లేరు. నేను 9:30కి పేపరు ఓఎంఆర్ రాంగ్ వేసా. ఎవరిని అడుగుతున్నా కానీ వాళ్ళు ప్రతి ఒక్కరు నాకు అసలు సరిగా రెస్పాండ్ కావట్లేదు. దేవర్ స్పీకింగ్ ఇన్ ఉర్దూ. నేను అర్థం చేసుకోలేకపోయా, నేను చెప్పేది వాళ్ళకి అర్థం కాలేదు. సమ్హౌ ఒక రప్చర్ నడుస్తుంది. మనకు తెలుసు ఆ ఎగ్జామ్ అనేది ఆ టైంలో మన మైండ్ ఎంత వల్నరబుల్గా ఉంటుందో, ఎంత మ్యాటర్స్ మనకు అది ఎంతో కష్టపడి ప్రిపేర్ అయ్యి ఉంటాం కదా. సో అఫ్కోర్స్ ఫాల్ట్ ఈజ్ ఆన్ మై సైడ్, రాంగ్ నేనే కదా వేసాను. సో అరౌండ్ 9:40 9:45 అవుతుంది, 9:41 అవుతుంది. స్టిల్ నా పేపర్ సీల్ కూడా నేను ఓపెన్ చేయలేదు. ఎవ్రీబడి ఎల్స్ ఈజ్ రైటింగ్ ద ఎగ్జామ్. నేను ఒక్కని అసలు ఓపెన్ కూడా చేయలేదు ఆ టైంకి. అప్పుడు ఇంకొకసారిని రిక్వెస్ట్ చేస్తే లాస్ట్కి అతను సరే నువ్వు ఫస్ట్ ఎగ్జామ్ రాయు, తర్వాత చూద్దామంటే అప్పుడు నేను వెళ్ళి రాశాను. అరౌండ్ 9:43 9:44 అవుతుంది. అప్పుడు నా పేపర్ సీల్ ఓపెన్ చేశాను. అప్పటికి కూడా ఆమె ఓఎంఆర్ ఇవ్వలేదు. ఆ మ్యామ్ ఇస్తాను నేను ప్రతి 1 క్వశ్చన్ సాల్వ్ చేయడం మ్యామ్ ఓఎంఆర్, ఒక క్వశ్చన్ సాల్వ్ చేయడం మ్యామ్ ఓఎంఆర్, ఇట్లానే అయిపోయింది. 10 o'clock వరకు ఇలానే నడుస్తుంది. ఇలాంటి టైంలో మైండ్ సెట్ అనేది ఎంత దారుణంగా ఉంటుంది. కానీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2023. You know 2023 prelims cutoff 75. I got 110.
ఇన్ దట్ ప్రిలిమ్స్ ఫస్ట్ పేపర్. ఆఫ్ కోర్స్ సీసెట్ మళ్ళీ పోయింది, అది వేరే విషయం. సో థింగ్ ఏంటంటే, ఎందుకు అంటే ఆ మైండ్ సెట్ నాకు అప్పుడు ఏది ఏమైనా కానీ వాళ్ళు నాకు ఓఎంఆర్ ఇస్తారు, ఏది ఏమైనా కానీ ఓఎంఆర్ ఇస్తారు. నా దగ్గర 15 minutes పోయినా సరే స్టిల్ ఐ హ్యావ్ 100 minutes, ఇంకో అనదర్ 100 minutes ఉన్నాయి. ఐ హ్యావ్ 100 questions. ఓకే, లెట్స్ అవార్డ్ 1 minute ఫర్ ఈచ్ క్వశ్చన్. దట్స్ ఇట్. దెర్ ఇస్ నో మోర్ సెకండ్ రౌండ్, దెర్ ఇస్ నో మోర్ థర్డ్ రౌండ్. ఐ విల్ గో ఫర్ ఎవ్రీ క్వశ్చన్ అంటే లైక్ ఏదో షుడ్ అంటే లెట్స్ మార్క్ దిస్ క్వశ్చన్ అట్ ద ఫస్ట్ రౌండ్ ఇట్ సెల్ఫ్ అన్నట్టు జస్ట్ ఒక స్పీడ్లో వెళ్ళాను అనమాట. ఇట్ ఇస్ లైక్ అది ఎప్పుడు కూడా ఉంది అంటే టైం టు టైం అక్కడ అంటే ఎంత వర్స్ట్ సిచ్యువేషన్ వచ్చినా సరే మనకి ఆ హ్యాండిలింగ్ కెపాసిటీ రావాలన్నమాట. సో దిస్ ఈజ్ ద వన్ ఎగ్జాంపుల్ ఐమ్ సేయింగ్ అంతే. సో ఈ మైండ్ సెట్ ఉంటే మన ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఈజీగా హ్యాండిల్ చేస్తామని చెప్పడం నా ఉద్దేశం ఇక్కడ. సో స్ట్రాంగ్ బేసిక్స్, సాల్వింగ్ మోర్ నెంబర్ ఆఫ్ MCQs, అబ్జర్వింగ్ ద ప్యాటర్న్స్ అండ్ స్ట్రాంగ్ మైండ్ సెట్. ఓకే, అట్ ద సేమ్ టైం యూపీఎస్సీ పీవైక్యూస్ ఇది బైబిల్ అనమాట. మనం ఎప్పుడు కూడా యూపీఎస్సీ పీవైక్యూస్ని ఎప్పుడు థరోలీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, థరోలీ చదువుతూ ఉండాలి. యూపీఎస్సీ పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయమంటే ఒకసారి చూసేసిన తర్వాత నాకు ఆన్సర్ తెలుసు అనుకుని టిక్లు పెట్టుకుంటూ పోతారు. యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ ద పర్పస్ ఆఫ్ సాల్వింగ్ పీవైక్యూస్. ఆ క్వశ్చన్ మీకు ఆన్సర్ తెలిసినా కానీ ఆ తెలియని క్వశ్చన్ లాగా ఇమాజిన్ చేసుకొని ఎలా సాల్వ్ చేస్తారో ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే one person told me UPSC prelims will be given in 3 languages: English, Hindi and UPSC language. UPSC language అంటే ఏంటంటే UPSC won't entertain litigations, everybody knows it. సో వాళ్ళు ఏంటంటే ఎంత పర్ఫెక్ట్గా ఇవ్వడానికి ట్రై చేస్తారు పేపర్ని. ఎవరు కూడా తప్పుని రైట్ని తప్పు అనడానికి కోర్టులో కేసు వేయకుండా ఉండడం కోసం చాలా జాగ్రత్తగా చర్చ చేస్తారు ఆ పేపర్ని. సో వాళ్ళు ఒక స్టేట్మెంట్ని రైట్ అని ఫిక్స్ అయ్యారంటే ఎవరు వచ్చి ఎన్ని మాట్లాడినా కానీ అది రైటే అని చెప్పడానికి కోసమని, లేదంటే ఒక స్టేట్మెంట్ వాళ్ళు రాంగ్ అని ఫిక్స్ అయ్యారు అనుకో, వాళ్ళు ఎవరు వచ్చి రైట్ అని చెప్పినా కానీ లేదు అది రాంగే అని ప్రూవ్ చేయడానికి దే విల్ టేక్ ప్రికాషన్స్ అనమాట. ఆ ఎఫర్ట్స్ మనకి ఆ సెంటెన్స్లో కనిపిస్తాయి. జనరల్లీ, ఆర్ ఆఫెన్, ఆల్, సమ్, కెన్ బి, మస్ట్ నాట్, ఇట్లాంటి ఏవో కొన్ని సౌండ్స్ ఉంటాయి అనమాట. ఇవి ఉన్నాయంటే తప్పులని కాదు, రైట్లని కాదు. యూపీఎస్సీ ఈజ్ మేకింగ్ సమ్ ఎఫర్ట్ టు మేక్ దట్ స్టేట్మెంట్ either రైట్ ఆర్ రాంగ్ ఎట్ ఎనీ కాస్ట్. అర్థమవుతుందా? సో ఇవన్నీ మనం కొంచెం అబ్జర్వ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ బర్డ్స్ కాంట్ ఫ్లై అంట. ఇందులో ఏముంది మనకి తెలియాలండి, ప్రతి పక్షి తెలియాల్సిన అవసరం లేదు. సమ్ బర్డ్స్ కాంట్ ఫ్లై, మేబీ ఆల్ బర్డ్స్ మస్ట్ ఫ్లై అని అనుకో, హూ నోస్. ఆల్ బర్డ్స్ మస్ట్ ఫ్లై, ప్రతి బర్డ్ ఎగరాలంటే ఏమో ఏదో ఒక బర్డ్ ఉంటుంటుంది కదా. అర్థమవుతుందా? దానికి మనం ఆర్నిథాలజీ మనకి మా పక్షుల గురించి మొత్తం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇట్లాంటి యూపీఎస్సీ లాంగ్వేజ్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తే వీ కెన్ సాల్వ్ సో మెనీ క్వశ్చన్స్ దేర్. Good afternoon, sir. My name is Kalyan Kumar. I gave 2025 mains, but didn't get interview call. నా క్వశ్చన్ ఏమంటే, మీరు కూడా లాస్ట్ ఇయర్ మెయిన్స్ ఇచ్చారు సార్, కాకపోతే ఇంటర్వ్యూ కాల్ రాలేదు. ఈ ఇయర్ వచ్చింది, ఏం చేస్తారు ఈ ఇయర్? అంటే స్ట్రాటజీ మార్చారా, లేకపోతే మెటీరియలా, లేకపోతే ఎలా హార్డ్ వర్కా, ఎఫర్ట్ కొంచెం పెంచారా, ఎలా? ఎస్, అగైన్ ఏ గుడ్ క్వశ్చన్. లాస్ట్ ఇయర్కి ఇప్పటికి నాకు ఏంటంటే, లాస్ట్ ఇయర్ మై ఫస్ట్ మెయిన్స్, దిస్ ఈజ్ మై సెకండ్ మెయిన్స్. లాస్ట్ ఇయర్ని రాసినప్పుడు ఐ వాజ్ నాట్ ఫుల్లీ ప్రిపేర్డ్. ఎందుకంటే నేను తెలుగు మీడియంలో రాస్తాను అనమాట. ఐ థింక్ మీరు అందరూ ఇంగ్లీష్ మీడియమే కదా ఇక్కడ, ఓకే? మీ ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఓకే. నేను తెలుగు మీడియం అవడం వల్ల ఐ వాజ్ నాట్ ఫుల్లీ ఎక్విప్డ్, ఎస్పెషల్లీ ఆప్షనల్ గట్రా. సో నేను ఎక్కువ ఆప్షనల్ మీద ఫోకస్ చేయడం వల్ల నేను జిఎస్ ఫోకస్ చేయలేకపోయాను. అట్ ద సేమ్ టైం నాకు ఆన్సర్ రైటింగ్ అంత ప్రాక్టీస్ లేదు లాస్ట్ ఇయర్. ఐ డిడెంట్ రైట్ సో మచ్ మెనీ ఎగ్జామ్స్ డ్యూరింగ్ ద మెయిన్స్ ప్రిపరేషన్ లాస్ట్ ఇయర్. డెఫినెట్గా అది నాకు డ్రాబ్యాక్ అయింది. ఈ ఇయర్ నాకు గేమ్ చేంజర్ ఏంటంటే, నేను చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ టెస్టులు రాసాయి సార్. సో writing more number of mains test is very important during that particular period of 75-80 days. So immediately after the prelims exam na evening key చూసుకున్నాక, if you are confident that we'll cross this line, definitely next రోజే మనం స్టార్ట్ చేసేయాలి మన ప్రిపరేషన్. బై ద టైమ్ ప్రిలిమ్స్ రిజల్ట్ కమ్స్, ఆప్షనల్ కంప్లీట్ చేసేయాలి ఒక రివిజన్, ఓకే? వెంటనే ఎగ్జామ్స్ రాయడం మొదలు పెట్టాలి. సో నాకు రావడానికి రీజన్ అనే కాదు, బేసిక్గా ఒక మెయిన్స్కి ఏం చేయాలంటే మనం మోర్ నెంబర్ ఆఫ్ టెస్టులు రాయాలి. ఇది ఫస్ట్ది. రెండోది
హిట్టింగ్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. లాస్ట్ ఇయర్ది నేను ఆన్సర్ చూసుకుంటే నాకు అర్థమైంది. నేను ఒక పేజ్ రాసిన తర్వాత రెండో పేజ్కి వెళ్ళినప్పుడు ఆ క్వశ్చన్లో అడిగిన డిమాండ్ని మొదలు పెడుతున్నా. అక్కడ ఫస్ట్ పేపర్ అంతా సంథింగ్ ఎల్స్ ఐఎమ్ రైటింగ్, అది కూడా వితౌట్ రియలైజింగ్. ఓకే, సో అది నేను బాగా అబ్జర్వ్ చేసా. దిస్ టైం అది కూడా అడ్రస్ చేయడం జరిగింది. సో హిట్టింగ్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఈజ్ కీ ఇన్ దిస్ మెయిన్స్ ప్రిపరేషన్. ఎందుకంటే వాళ్ళు అడిగిన దాన్ని కాకుండా మనం ఏదే రాస్తే యూపీఎస్సీ అస్సలు ఎంటర్టైన్ చేయదు. వాళ్ళు ఏది అడిగారో అది నువ్వెంత తక్కువ రాసినా పర్లేదు, ఎక్కువ రాసిన అవసరం కూడా లేదు. ఎంత తక్కువ రాసినా కానీ వాళ్ళు అడిగిన దానికి రాస్తే డెఫినెట్గా మనకు రివార్డ్స్ ఉంటాయి. సో హిట్టింగ్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. థర్డ్ వన్, జనరల్గా మనకి ఎవరికి తెలియదు యూపీఎస్సీ వాళ్ళ ఎవాల్యుయేషన్ ఎలా చేస్తారో, వాళ్ళ పారామీటర్స్ ఏంటో మనకు తెలియదు. బట్ ఒక జనరల్ కన్విక్షన్, జనరల్ అవేర్నెస్తో చూస్తే మై స్ట్రాటజీ ఈజ్ రైటింగ్ మోర్ నెంబర్ ఆఫ్ పాయింట్స్. ఇఫ్ రైట్ మోర్ నెంబర్ ఆఫ్ పాయింట్స్, మనకి అందులో ఎక్కువగా ఆ క్వశ్చన్కి హిట్ అయ్యే పాయింట్స్ ఎక్కువ కవర్ అవుతాయి. సో అట్లీస్ట్ వీ షుడ్ మేక్ ష్యూర్ 10 పాయింట్స్ ఫర్ 10 మార్కర్స్, minimum 17-18 points for a 15 marker. Okay, and another one, brainstorming. ఎందుకంటే మనకి మెయిన్స్లో 7 minutesలో 10 మార్కర్ రాయాలి, 11 minutesలో 15 మార్కర్ రాయాలి. అసలు అది ఎలా ఉంటుందంటే ఇంకా ఉరుకులు పరుగులు. ఎందుకంటే 7 minutesలో నువ్వు క్వశ్చన్ రాయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కాంటెంట్ రెడీగా ఉండాలి. కాంటెంట్ రెడీగా ఉంటుందా మనకేం తెలుసు, అక్కడ ఏం అడుగుతారో ఆ టైంకి మనకేం వస్తుందో. సో హీ కమ్స్ బ్రెయిన్ స్టార్మింగ్ అనమాట. బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఏం లేదు, మీరు డైలీ ప్రిపరేషన్లోనే యూ జస్ట్ టేక్ వన్ క్వశ్చన్, జస్ట్ ఊరికి కళ్ళు మూసుకొని ఆలోచించండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఆర్ ద అవుట్కమ్స్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఇన్ డ్యూరింగ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్ అని అంటే జస్ట్ మీరు ఆలోచించి ఏవో ఎస్ దిస్ ఈజ్ పాయింట్ 1, దిస్ ఈజ్ పాయింట్ 2, 3, 4, 5, 6, 7, జస్ట్ ఒక 2 minutesలో మీకు ఎన్ని పాయింట్స్ వస్తున్నాయో చూడండి. మీకు 2 minutesలో 3 points వచ్చినాయి అనుకోండి, ఇదే ఎక్సర్సైజ్ రేపు చేయండి, మీకు 4 points వస్తాయి. దీన్ని ఎల్లుండి చేయండి, మీకు 5 points వస్తాయి. దీన్ని యాక్చువల్లీ మీరు డైలీ చేస్తూ ఉంటే మీరు 1 minuteలో 10-15 points ప్రొడ్యూస్ చేస్తారు. ఒక పర్టికులర్ పాయింట్ తర్వాత 1 minuteలో 10-15 points ప్రొడ్యూస్ చేయడం అంటే రాయడం కాదు, జస్ట్ ఇదొక పాయింట్ జస్ట్ కీవర్డ్స్ మీరు మామూలుగా రఫ్గా బ్రెయిన్ స్టార్మ్ చేయడం. అంటే ఎందుకు రియాలిటీలో ఏం జరుగుతుందంటే, ఇది ఎప్పుడైతే మనకు అలవాటు అయిపోయిందో, మనం అక్కడ రాస్తున్నప్పుడు 7 minutesలో నువ్వు ఫస్ట్ పాయింట్ రాస్తున్నప్పుడు నువ్వు సెకండ్ పాయింట్ ముందే ఫిక్స్ అయిపోతావు, సెకండ్ పాయింట్ రాస్తున్నప్పుడు థర్డ్ పాయింట్ ముందే ఫిక్స్ అయిపోతావు. ఎందుకంటే దట్ ఈస్ వాట్ బ్రెయిన్ స్టార్మింగ్. ఓకే, అదే నీకు హెల్ప్ చేసింది. సో బ్రెయిన్ స్టార్మింగ్ వల్ల మనలో పెరిగేది ఏంటంటే మన థాట్ ప్రాసెస్, మన ఎగ్జిక్యూషన్ మొత్తం కలిపి ఒకే లైన్లో వెళ్తాయి అన్నమాట. అప్పుడు మనకి 7 minutesలో క్వశ్చన్ అనేది చాలా ఈజీగానే కంప్లీట్ చేస్తాం, అండ్ ఎంటైర్ పేపర్ని కూడా ఫిల్ చేస్తాం. అర్థమవుతుందా? సో రైటింగ్ మోర్ నెంబర్ ఆఫ్ టెస్ట్, సెకండ్ వన్ ఈజ్ హిట్టింగ్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్, థర్డ్ వన్ ఈజ్ బ్రెయిన్ స్టార్మింగ్ అనేది మీకు డైలీ అలవాటు చేసుకోవాలి. అసలు చాలామందికి ఇది చెయ్యరు, ఆన్సర్ రైటింగ్ చెయ్యరు, చాలా నామోషిగా ఫీల్ అవుతారు. ఆన్సర్ రాస్తే ఎవరైనా జడ్జ్ చేస్తారేమో అనుకుంటారు, ఆన్సర్ రాస్తే నాకు ఎవరు రాదేమో అనుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూపీఎస్సీ జర్నీలో ఇన్సెక్యూరిటీస్ వదిలేయండి. ఎవరు మీకు ఏదో రాదంటారని జడ్జ్ చేస్తారని ఎప్పుడు భయపడొద్దు. జస్ట్ బీ ఓపెన్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ఎవ్రీబడి. ఓకే, అది ఒకటి వెరీ మచ్ ఇంపార్టెంట్. మనం ఎప్పుడు కూడా అందరి దగ్గర నేర్చుకోవడానికి మనం వెల్కమ్ చేసుకుంటూ ఉండాలి. దానికి చాలా కరేజెస్గా ఉండాలి. ఎప్పుడు కూడా ఇన్సెక్యూరిటీస్ పెట్టుకోవద్దు. మీ ఫస్ట్ ఆన్సర్ ఇప్పుడు వరస్ట్ ఆన్సర్ అయినా పర్వాలేదు, వరస్ట్ ఆన్సర్ అయినా పర్వాలేదు కాదు, వరస్ట్ ఆన్సర్ అవ్వాలి మీరు ఫస్ట్ది. ఓకే, సో ఇది కూడా మైండ్లో పెట్టుకోండి. సార్ మెయిన్స్లో మనకి తెలియని క్వశ్చన్ బౌన్సర్ అయినప్పుడు మీరు ఏమన్నా ఫేస్ చేస్తారా? ఎలా చేయాలి ఒకవేళ వస్తే? అగైన్ వెరీ గుడ్ క్వశ్చన్. తెలియని క్వశ్చన్స్ బేసిక్గా మెయిన్స్లో తెలియని క్వశ్చన్స్ అంటే ఏముండవు. అసలు మన ప్రిలిమ్స్లోనే ఏదొస్తే మనకు తెలియదు, కానీ మన మెయిన్స్ చాలా ఎక్స్పెక్టెడ్ లైన్స్లోనే క్వశ్చన్స్ ఉంటాయి చాలా వరకు కూడా. థింగ్ ఏంటంటే మన అంత మైక్రో లెవెల్కి వెళ్ళక్కర్లా, మ్యాక్రో లెవెల్ థీమ్ అర్థమైతే చాలు. ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ పొల్యూషనా, ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ దట్ సమ్ టెక్నాలజీయా, ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ సమ్ ఇంకేదైనా సంథింగ్, ఒక థీమ్ ఉంటుంది కదా, ఆ థీమ్ అర్థమైతే చాలు మనకి. సంథింగ్ రిలవెంట్ టు ద థీమ్ ఆల్సో వీ కెన్ రైట్. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఇన్ ప్రీ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియా? ఇట్స్ 10 marker క్వశ్చన్ ఇచ్చారనుకోండి. చాలామందికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గురించి అంత పెద్దగా ఏం తెలిసిపోదు. దీనికి ఇప్పుడు నేను 10 points మినిమం రాయాలంటే
సరే ప్రీ ఇండిపెండెన్స్ గురించి కొన్ని పాయింట్ రాయాలి, పోస్ట్ ఇండిపెండెన్స్ గురించి కొన్ని పాయింట్లు రాయాలి. ఇప్పుడు ఏం రాయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన వరకు అయితే మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఈజ్ అ ప్రామినెంట్ ఐఎన్సీ లీడర్, ఈజ్ అన్ ఐకాన్ ఫర్ హిందూ ముస్లిం యూనిటీ. ఇంకేం చెప్పొచ్చు? హీ వర్క్డ్ యాజ్ ఎ 3 times ప్రెసిడెంట్ ఫర్ ఐఎన్సీ, రైట్? సి హీర్ కమ్స్ ద క్యాచ్ అనమాట. ఇక్కడ నుంచి మనం పాయింట్స్ని ఎట్లా జనరేట్ చేయాలంటే, హీఈస్ అన్ ఐఎన్సీ లీడర్, ఇదొక పాయింట్ అనుకోండి. ఐ థింక్ అతను ఒక న్యూస్ లెటర్ కూడా రన్ చేశాడు, అల్ హిలాల్, ఐ థింక్ అల్ హిలాల్ సంథింగ్. ఈజ్ అన్ ఐకానిక్ ఫర్ హిందూ ముస్లిం యూనిటీ, సెకండ్ పాయింట్. థర్డ్ ఏంటి? హీ పార్టిసిపేటెడ్ ఇన్ ఎన్సీఎం, హీ పార్టిసిపేటెడ్ ఇన్ సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్. ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏంటి, మౌలానా అబుల్ కలాం ఆజాద్ అనగానే అతని పర్సనాలిటీలోకి వెళ్ళిపోయి అతని చైల్డ్హుడ్లోని, అతని ఎంగేజ్లోని, అతను ఇంకా మినిస్టర్గా అంతే కాదు. వెన్ హీ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్, డెఫినెట్గా అతను ఎన్సీఎంలో పార్టిసిపేట్ చేశారు కదా, సివిల్ డిజోబీడియన్స్లో పార్టిసిపేట్ చేశారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ దారాసానా ఈవెంట్ అప్పుడు ఉంటారు అతను, అర్థమవుతుందా? సో మనం ప్రత్యేకించి ఇవన్నీ కూడా మౌలానా అబుల్ కలాం ఆజాద్ పాయింట్ ఆఫ్ నుంచి చూడము, కానీ అట్లీస్ట్ మనం దీన్ని ఫ్రీడమ్ స్ట్రగుల్ మూమెంట్ పాయింట్ ఆఫ్ నుంచి చూస్తే, ఫ్రీడమ్ స్ట్రగుల్ ఎక్కడెక్కడ కొన్ని కీ ఈవెంట్స్ ఉన్నాయో జస్ట్ అందులో మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఉంటారా లేరా అని చూసుకుంటే సరిపోదు. యూ కెన్ మేక్ పాయింట్ కదా, అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ ఇండిపెండెన్స్కి రండి. ఇప్పుడు తను చెప్పినట్టు ఈ వాజ్ ద ఫస్ట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, దిస్ ఈజ్ వన్ పాయింట్. ఇప్పుడే ఇక్కడ మన థీమ్ని అర్థం చేసుకోవాలి. వెన్ యూ నో దట్ హీ వాజ్ ద ఫస్ట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్, దట్ ఈజ్ అక్కడి నుంచి కూడా మీరు పాయింట్స్ జనరేట్ చేయొచ్చు. ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యారంటే ఏమి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏమున్నాయి? ఐఐటీస్ ఉన్నాయి, ఎన్ఐటీస్ ఉన్నాయి, మనం తీసుకొచ్చాం ఇండిపెండెన్స్ తర్వాత. వెన్ ఇఫ్ హీ వాజ్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్, మరి ఎవరు తెచ్చుంటారు అవి? ఆయనే కదా తెచ్చుంటారు, అర్థమవుతుందా? సో హీఈస్ ద మ్యాన్ బిహైండ్ ద నర్చరింగ్ దోస్ ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్. దిస్ వుడ్ బి యువర్ సెకండ్ పాయింట్. ఓకే, ఎడ్యుకేషన్, మళ్ళీ ఎడ్యుకేషన్ అన్నారు. ఎడ్యుకేషన్లో ఏముంటుంది? ఎడ్యుకేషన్లో ఉమెన్కి మంచి ఒక ఉమెన్ సెంట్రిక్ ఎడ్యుకేషన్, అంటే లైక్ ఉమెన్ ఎంకరేజ్ చేయడం, ఉమెన్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేశారు. దిస్ కుడ్ బి అనదర్ పాయింట్, అర్థమైందా? నెక్స్ట్, ఎడ్యుకేషన్లో టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేయడం, అంటే టెక్నాలజీకి మోర్ ఎంఫసిస్ ఇవ్వడం. దిస్ కుడ్ బి అనదర్ పాయింట్. ఇవేవి కొత్త పాయింట్లు చెప్పట్లేదే నేను, ఇవన్నీ నేను ఎక్కడి నుంచి చెప్తున్నాను? ఫ్రమ్ ఓన్లీ వన్ పాయింట్ ఆమె చెప్పింది, ఎడ్యుకేషన్ మినిస్టర్. అర్థమైందా? ఎడ్యుకేషన్ మినిస్టర్ అని చెప్పిన తర్వాత నేను ఇవేవి ఎక్కడ చదవలేదు కూడా, చదవాల్సిన అవసరం లేదు. మనకి ఎలాంటి ఎడ్యుకేషన్ కావాలి? డెఫినెట్గా ఉమెన్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కావాలి, జెండర్ ఈక్వల్ ఎడ్యుకేషన్ కావాలి, టెక్నాలజికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ కావాలి. ఓకే, మన దగ్గర ఎన్ఐటీ సైట్స్ ఫస్ట్ నుంచే ఉన్నాయి, డెఫినెట్గా అతనే తెచ్చుంటాను రాస్తాను నేను. నోబడీ కెన్ రివ్యూట్ కదా, ఇదేం ఎస్ఆర్ నో క్వశ్చన్ కాదు ఇది, అర్థమవుతుందా? దిస్ ఈజ్ నాట్ అన్ ఎస్ఆర్ నో క్వశ్చన్. మీకు ఇక్కడ థాట్ ప్రాసెస్ అర్థమవుతుందా? జస్ట్ మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ అని తెలిస్తేనే చాలు, ఐ హ్యావ్ జనరేట్ అనదర్ 4-5 పాయింట్స్ హియర్. మన మైండ్ని ఎప్పుడైనా ఓపెన్గా ఉంచి ఇట్లా బ్రాడ్గా చూస్తే మనం తెలియని క్వశ్చన్స్ కూడా ఇట్లా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట, అర్థమవుతుందా? అండ్ జస్ట్ థీమ్ అర్థమైతే చాలు, సంథింగ్ రిలవెంట్ టు దట్ క్వశ్చన్ నుంచి మనం ఆన్సర్స్ రాయొచ్చు. అది కూడా ఎలా వస్తుందంటే బేసిక్గా బై ప్రాక్టీసింగ్ మోర్ నెంబర్ ఆఫ్ టెస్ట్, అగైన్ బ్రెయిన్ స్టామ్. మీ ఫ్రెండ్ కేదరి అని అమ్మాయి అదే 1 week బిఫోర్ మీ ఫోటో చూపించి తిను ఇంటర్వ్యూకి వెళ్ళారని చెప్పేసి నాతో చెప్పింది సార్ తను, కేదరి. అయితే కానీ ఇప్పుడు మిమ్మల్ని ఒక ర్యాంకర్గా చూడడం ఐ ఫీల్ సో హ్యాపీ సార్. సార్ మీరు చెప్పారు కదా యూపీఎస్సీ అనేది వర్డ్స్తో ఎక్కువగా గేమ్ ప్లే చేస్తుంది అని చెప్పి. మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు చాలా ఇంగ్లీష్ వర్డ్స్ అసలు అర్థం కావు సార్ చాలా వరకు. ఆ టైంలో అది కాక మీరు తెలుగులో రాశారు మెయిన్స్ కూడా. సో దీన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేశారు సార్? అందుకే నేను యాక్చువల్లీ తెలుగు మీడియంలో ఎవరిని ఎంకరేజ్ చేయను, ఎందుకంటే తెలుగు మీడియం ప్రాసెస్ చాలా రఫ్గా, చాలా టఫ్గా ఉంటుంది. అన్లెస్ ఇంగ్లీష్ మీడియంది స్మూత్గా ఉంటుందని చెప్పను, కానీ అట్లీస్ట్ కొంత పీస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే స్ట్రైట్ అవే రీడింగ్ ఏ బుక్, ఎక్స్ట్రాక్టింగ్ ద ఇన్ఫర్మేషన్, అనలైజింగ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ రీప్రొడ్యూసింగ్ ద ఇన్ఫర్మేషన్, అంతే. బట్ తెలుగు మీడియం అట్లా కాదు. మీరు అన్నట్టు తెలుగు నుంచి ఇంగ్లీష్ టు తెలుగు, ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు ఇంగ్లీష్ చాలా ట్రాన్స్లేషన్ చేసి ప్రాసెస్ చేసి నేను రిప్రొడ్యూస్ చేయాలి. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాకు క్వశ్చన్ పేపర్స్ ఇంగ్లీష్లోనే వస్తాయి, తెలుగులో రావు. ప్రిలిమ్స్, మెయిన్స్ అన్ని ఇంగ్లీష్లోనే ఉంటాయి. నేను ఇంగ్లీష్లో క్వశ్చన్ చదివి అర్థం చేసుకుని ఆన్సర్ తెలుగులో రాస్తాను. సో తెలుగు మీడియం అందుకే ఇబ్బంది. కాకపోతే ఎస్, మనకి ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు ఇంగ్లీష్లో చదువుతున్నప్పుడు ఆ వర్డ్స్ అర్థం కాకపోతే ఏం చేయాలంటే నేను చెప్పలేను, కానీ
కానీ తెలుగు మీడియంలో ఒకళ్ళు ఎవరైనా ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉంటే, ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ముందే చెప్తున్నా, దే షుడ్ ఈక్వల్లీ హ్యావ్ ద కమాండ్ ఓవర్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఎందుకంటే తెలుగులో పుస్తకాలు చదివితే మనకి సరిపోదు సివిల్స్కి. ఒక ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్ ఎలాంటి ప్రీమియం కంటెంట్ని కన్జ్యూమ్ చేస్తున్నాడో అదే కాంటెంట్ని మనం కూడా కన్జ్యూమ్ చేయాలి. ఇంగ్లీష్లోనే కన్జ్యూమ్ చేయాలి, ఆర్ ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేట్ చేసుకొని కన్జ్యూమ్ చేయాలి. ఇంగ్లీష్లో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్కి తెలుగు మీనింగ్ నీకు తెలిసి ఉండాలి. విచ్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వటోరియల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అని ఇంగ్లీష్ మీడియం అబ్బాయి చదువుతాడు, వాళ్ళకి తెలుగులో దాన్ని ఏమంటారో అవసరం లేదు. కానీ ఒక తెలుగు మీడియం క్యాండిడేట్ ఉన్నాడు అనుకోండి, ఈక్వటోరియల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటే సతతహరిత అరణ్యాలు అంటారు వాటిని. ఓకే, సతతహరిత అరణ్యాలు అంటే ఈక్వటోరియల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అని, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటే హరిత అరణ్యాలు. నోరుతో కూడా తిరగట్లేదు వర్డ్. సో ఈ రెండు తెలిసి ఉండాలన్నమాట. అంటే అర్థం ఏంటి, ఇట్ ఈస్ మోర్ దెన్ డబుల్ ద వర్క్. అర్థమవుతుందా? సో అది నేను ఇనిషియల్గా కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేశాను. కానీ ఫస్ట్ 1.5 year నేను మొత్తం వొకాబులరీని ఎన్రిచ్ చేసుకోవడం, అంటే ప్రతిదానికి మీనింగ్ అని కొట్టడం గూగుల్లో. ఒక టైం నా గూగుల్ హిస్టరీ అంతా మీనింగ్స్తోనే పోయిందనమాట. సో దిస్ ఈజ్ హౌ ఐ హ్యావ్ ఎన్రిచ్ మై వొకాబులరీ. అండ్ నేను నా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండే కాబట్టి స్కూల్ నుంచి నాకు కొంచెం హెల్ప్ అయింది. అండ్ మోర్ ఓవర్ ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ యాజ్ వెల్. సో అవన్నీ నాకు హెల్ప్ అయ్యాయి. మీకు ఇంగ్లీష్లో ఆల్రెడీ మీరు ఇంగ్లీష్ మీడియం కానీ మీకు ప్రాబ్లం లేదు, అండ్ మీరు చదువుతూ ఉంటే మీకు అన్నీ అలవాటు అయిపోతాయి. ఒక్క వర్డ్ తెలియపోయినంత మాత్రం మళ్ళీ మీకు ఏం తెలియాల్సిన అవసరం లేదు. టోన్ ఆఫ్ ద క్వశ్చన్, థీమ్ ఆఫ్ ద క్వశ్చన్ అర్థమైతే సరిపోతుంది. మనకి ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ తెలియక్కర్లేదు, చాలా ఫ్లవరీ లాంగ్వేజ్ వాడక్కర్లేదు. మీరు ఇఫ్ యూ జస్ట్ యాక్సెస్ ద టాపర్ కాపీస్, అసలు ఎంత సింపుల్గా, ఎంత ప్లెయిన్గా, ఎంత ఈజీగా రాస్తారో మీరు చూస్తే తెలిసిపోతుంది. అసలు దానికి ఇంగ్లీష్ అవసరం లేదు, దానికి పెద్ద పెద్ద పదాలు కూడా అవసరం లేదు. ఓకే, చాలా లాంగ్ జర్నీ కదా సార్. సో మీరు కన్సిస్టెన్సీ ఎలా మెయింటైన్ చేశారు సార్? మీకు ఏం డిస్ట్రాక్షన్స్ ఏం రాలేదా, లేదంటే మీరు దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు? డెఫినెట్గా డిస్ట్రాక్షన్స్ అవసరం. ఇందులో డిస్ట్రాక్షన్స్ లేకపోతే డిప్రెషన్లోకి వెళ్తాం. అట్ ద సేమ్ టైం డిస్ట్రాక్షన్స్ అనేవి సైడ్ లైన్లో ఉండాలి, మెయిన్ స్ట్రీమ్లో డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు మళ్ళీ. సో డెఫినెట్గా కన్సిస్టెన్సీ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ ది జర్నీ, బికాజ్ యూపీఎస్సీ ఈజ్ ఎ గేమ్ ఆఫ్ ఫుల్ ఆఫ్ అన్సర్టెనిటీ. సో అప్స్ అండ్ డౌన్స్ అనేవి అందరికీ ఉంటాయి. అంటే లైక్ చాలామంది అకాడమిక్స్లో ఎక్సెల్ చేసి వస్తుంటారు వాళ్ళ స్కూల్లో, కాలేజీల్లో గట్రా. ఇక్కడికి వచ్చి యూపీఎస్సీ కూడా అయిపోతుందేమో అనుకుంటాం. ఫస్ట్ చూస్తే ప్రిలిమ్స్ పడుతుంది దెబ్బ, అగైన్ మళ్ళీ దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటాయి. సో అక్కడి నుంచి నేర్చుకోవడం అలవాటు అవుతుంది యాక్చువల్లీ. ఒక ఫెయిల్యూర్నైనా ఎదుర్కొన్నప్పుడు ఇంకా బెటర్గా హ్యాండిల్ చేస్తాం నెక్స్ట్ టైం మనం. అంటే లైక్ అంటే తీసుకోవడం కూడా మొదలు పెడతాం. సో బేసిక్గా ఇప్పుడు మీరు అన్నట్టు ఇలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే, మనం ముందుకెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఉండాలి. మనం ప్రిలిమ్స్ కోసం రావట్లేదు, మెయిన్స్ కోసం రావట్లేదు, ఇంటర్వ్యూ కోసం రావట్లేదు, ఫైనల్గా మనకు ఒక సర్వీస్ కావాలి, దానికి వస్తున్నాం అందులో. సో ప్రిలిమ్స్ పోయినంత మాత్రాన అక్కడికి మనం జడ్జ్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అగైన్ వీ కెన్ గో ఫర్ ఇట్. అంటే ఇఫ్ యూ రియల్లీ హ్యావ్ ద జీల్ ఫర్ వాట్ యూఆర్ ఆస్పైరింగ్ ఫర్. ఎందుకంటే మనకి ఏది సక్సెస్ అంటే లైక్ రోజు ఒకలా ఉండదు, సక్సెస్ ఒక్క రోజులోనూ కూడా రాదు. ఎస్పెషల్లీ నేను జాక్మా ఒక లైన్ని బాగా ఇన్స్పిరేషన్గా తీసుకుంటా బాగా. టుడే ఈజ్ బ్యాడ్, టుమారో విల్ బీ వెరీ మచ్ వర్స్, బట్ డే ఆఫ్టర్ టుమారో వుడ్ బీ సన్షైన్, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డై బై టుమారో ఈవినింగ్ అని. వాళ్ళు వెళ్ళిన వరకు ఉండరు, రేపు ఈవినింగ్కే చచ్చిపోతారనమాట. అంటే పేషెన్స్ ఉండదు అనమాట. సో పేషెన్స్ ఉండాలి, ఇది ఫస్ట్ థింగ్. రెండోది మిమ్మల్ని మీ దగ్గర డ్రైవ్ చేసే ఫోర్స్ ఉండాలి. మీకు అది నిజంగానే కావాలా లేదని మీరు ఎప్పుడు ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. మీకు అది అవసరం లేదన్నప్పుడు డెఫినెట్గా ఇట్ ఇస్ అసలు అది దానికోసం ప్రయత్నించే వేస్ట్. మూడోది వీ షుడ్ హ్యావ్ ఎ వెరీ గుడ్ సపోర్ట్ సిస్టమ్ లైక్ ఫ్రెండ్స్, పేరెంట్స్, మెంటార్స్. మీకు ఎప్పుడైనా లో అనిపించినప్పుడు, సంథింగ్ ఎక్కడో సెల్ఫ్ డౌట్ వస్తున్నప్పుడు, యూ పీపుల్ షుడ్ డిస్కస్ విత్ ద పీపుల్ హూమ్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్. మీరు ఎవరితో కంఫర్టబుల్లో, లేదంటే మీకు ఎవరితో మాట్లాడడం నచ్చుతుందో, లేదంటే ఎవరైనా పెద్దవాళ్ళు లైక్ మెంటర్స్ కానీ, అగైన్ పేరెంట్స్ కానీ, వీళ్ళతో మాట్లాడడం. ఇవన్నీ చేయడం వల్ల, లేదంటే ఏమైనా టాపర్స్ మాట్లాడే వినడం, లేదంటే మీకు నచ్చిన ఫిలాసఫర్స్, ఇంకా చాలామంది యూట్యూబ్లో చాలానే ఉంటాయి. యూట్యూబ్ ఉంటాయి, సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఉంటాయి, వాట్ ఎవర్. ఒక్కొక్కరికి ఒక వే ఉంటుంది మన ఎమోషన్స్ని వెంటౌట్ చేయడానికి. అవి కూడా పర్సూ చేయొచ్చు. కానీ బలవంతంగా చేసి ఎలాగైనా ఉండిపోవాలని చెప్పట్లేదు. యాజ్ లాంగ్ యాజ్ యూ పీపుల్ ఎంజాయ్ దిస్ ప్రిపరేషన్, డెఫినెట్గా డోంట్ గివ్ అప్ అని చెప్తాను.
సో నా కేసులో నాకు ఎప్పుడు కూడా డ్రైవింగ్ ఫోర్స్ ఉంది. ఐ విల్ డూ దిస్ అని, ఐ కెన్ డూ దిస్ అని ఆ కన్విక్షన్ ఉంది. అట్ ద సేమ్ టైం నాకు వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు, అలాగే మా అమ్మ, నాకు ఎప్పుడు ఈ సపోర్ట్ సిస్టమ్ కూడా ఉంది. సో వీళ్ళందరూ ఎంకరేజ్మెంటు, నాకున్న కన్విక్షన్, ఇవన్నీ కూడా చాలాసార్లు లో వచ్చిన, అంటే లైక్ 2 సీసెట్లు పోయినాయి, మధ్యలో గ్రూప్ 1 ఇంటర్వ్యూకి వెళ్ళిపోయింది, లాస్ట్ ఇయర్ మెయిన్స్ పోయింది, మళ్ళీ ఈసారి ఇంటర్వ్యూకి వెళ్ళా. ఫార్చునేట్లీ ఐ గాట్ ద ర్యాంక్. ఈసారి కూడా నేను యాక్చువల్లీ ఆప్షనల్ పేపర్ 1 సరిగా రాయలేదు. యాక్చువల్లీ ఆప్షనల్ బుక్స్ పోయాయి, నేను పేపర్ 1 సరిగా రాయలేదు. పేపర్ 2కి అసలు వెళ్ళకూడదని ఫిక్స్ అయితే వన్ ఆఫ్ మై వెరీ గుడ్ బ్రదర్ కేమ్ టు మీ, నన్ను కొంచెం మోటివేట్ చేసి కొబ్బరి నీళ్ళు తాగిపించి నేను రాయనని సరే బలవంతంగా పంపించారు ఆయన 2వ పేపర్కి. ఒక భగవద్గీత కూడా వినిపించారు. అప్పుడు నేను ఎగ్జామ్కి వెళ్ళాను 2వ పేపర్కి. చూస్తే నాకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది, ఇప్పుడు ర్యాంక్ కూడా వచ్చింది. ఇదంతా ఒక మ్యాజిక్కే, నేనేం చేయలే. థింగ్స్ అంటే ఎట్లనే ఉంటాయి. మనం ఎప్పుడైనా ఆ ఒక్క క్షణం నేను ఏమన్నా కొంచెం లూజ్ అయ్యి వదిలేసి ఉంటే ఎగ్జామ్ ఆ రోజు అసలు అయ్యేదే కాదు కదా. ఇదేమన్నా నేను ప్లాన్ చేశానా, వెళ్తే రాస్తే నాకు ర్యాంక్ వచ్చేస్తుంది, అది కూడా లేదే. కాకపోతే ఒకటి క్లియర్, అది రాకపోతే రాదు, యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. సో ఎప్పుడు కూడా లాస్ట్ మినిట్ వరకు కూడా గివప్ చేయకూడదు ఏది కూడా. ఎగ్జామ్ అగైన్ టర్మ్స్ అండ్ కండిషన్స్, అంటిల్ అండ్ అన్లెస్ యూ ఎంజాయ్ ద ప్రిపరేషన్. ఇంటర్వ్యూ అనేది ఏముండదంట అసలు. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పిన ఇదంతా ఉంది కదా, ఇదంతా టార్చర్లా అనిపిస్తుంది, కానీ ఇంటర్వ్యూ ఈజ్ చిల్ ప్రిపరేషన్. ఇంటర్వ్యూకి ఏం లేదు, అసలు మనం నిజంగానే సూటబుల్ పర్సనా కాదనేది మనకే అర్థమైపోతుంది. ఎందుకంటే యూపీఎస్సీ ప్రిపరేషన్ ఇట్ సెల్ఫ్ హెల్ప్ యూ టు మేక్ యూ ద బెటర్ పర్సనాలిటీ. మీరు ఇందులో నలుగుతారు, ఇందులో ఇది క్లియర్ అయ్యి ఇది క్లియర్ అవ్వకపోవడం, ఒకరోజు బాగా చదవగలిగి ఇంకో రోజు చదవలేకపోవడం, ఒకరోజు మీ పేరెంట్స్ తరగతి ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయ్యి ఇంకో రోజు మీట్ అవ్వకపోవడం, ఇవన్నీ ఊగిసలాట మధ్యన మీ పర్సనాలిటీ బాగా నలుగుతుంది. ఒకరోజు మీకు మంచి మార్క్స్ రావడం రాకపోవడం, మీ ఫ్రెండ్స్తో గొడవలు పడడం, ఓకే, లేదంటే మీరు మీ డే టైంలో మీరేం చేస్తున్నారు, మీ సెల్ఫ్ రిఫ్లెక్షన్స్, ఇవన్నీ కలగలిసి మీలో ఒక మంచి పర్సనాలిటీ తయారవుతుంది. ఇదైతే నేను చెప్పగలను. ఆ పర్సనాలిటీతోనే మీరు ఇంటర్వ్యూకి వెళ్తారు, క్రాక్ చేసుకుని వస్తారు, యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. అండ్ దానికి కావాల్సిన కొంచెం ట్రిమ్ చేయడానికి డెఫినెట్గా ఆ టైంలో మనకి మెంటర్స్, ఇప్పుడు సార్ ఉన్నట్టు, సార్ బాగా గైడ్ చేస్తారు. అది నాకు తెలుసు ఇంటర్వ్యూకి గట్ట. అండ్ మనకి డాఫ్ ఉంటుంది, డీటెయిల్ అప్లికేషన్ ఫామ్ అని, అందులో మన ఇంట్రెస్ట్లో హాబీలు అని పెడతాం. అందులో మనకేం ఇంట్రెస్ట్ అవే పెడతాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్వశ్చన్స్ కూడా వాటి మీదే వస్తాయి. మనకు నచ్చినవి మనకు తెలిసినవి మనం పెట్టుకుంటాం, వాటి మీద క్వశ్చన్స్ వస్తాయి. సో దాని గురించి కూడా అంత వరి చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ ఇంటర్వ్యూ గురించి అంత వరి చేయాల్సిన అవసరం లేదు. మనకి విత్ గుడ్ వాల్యూస్, అంటే మీరు అసలు ఈ పబ్లిక్ సర్వీస్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారని ఒక కోర్ ఐడియాలజీ మీ దగ్గర ఉంది కదా, అది మీకు నిజంగానే ఉంది అంటే దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ యువర్ పర్సనాలిటీ. ఓకే, మేబీ మనకి ఇంకొంచెం కావాల్సిన మెచ్యూరిటీ అనేది డే టు డే వస్తూ ఉంటుంది, కానీ అట్లీస్ట్ ఆ కోర్ పర్సనాలిటీ ఏదైతే ఉందో అదైతే రాంగ్ కాదని అర్థం. అసలు మనం ఈ సర్వీస్లోకి రావడానికే ఒక దురుద్దేశం ఉంది అనుకోండి, అది ఆటోమేటిక్గా నా పర్సనాలిటీలో కనిపించేస్తుంది, డెఫినెట్గా బోర్డు బయటే పంపించేస్తుంది. ఓకే, సో ఇంటర్వ్యూ గురించి అంత ఎక్కువ ఆలోచించొద్దు. మీరు నిజంగానే మీతో మీరు నిజాయితీగా ఉంటే, మీరు నిజంగానే ప్రజలకి సేవ చేయాలి, ఈ అవకాశాన్ని మనం ప్రజలకి ఒక మంచి చేయడానికి ఉపయోగించుకునే మార్గంగా ఇందులో మనం ముందుకెళ్ళాలి అనే ఒక రకమైన యాటిట్యూడ్, ఆ వైఖరి మనలో ఉంటే దట్ ఇట్ సెల్ఫ్ టేక్ యూ టు ద ప్లేసెస్. ఓకే, అండ్ ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ వన్. 70 days ఉందా ప్రిలిమ్స్కి, బాగా చదవండి, మంచిగా బేసిక్స్ ఇందాక చెప్పినట్టు బేసిక్స్ బాగా చేయండి. అట్లీస్ట్ 70 days ఉంది కాబట్టి కనీసం ఒక 40-50 టెస్ట్లైనా ఈ రోజు నుంచి రాయడానికి టార్గెట్ పెట్టుకోండి. నేను చెప్పినట్టు ఇందాక పీవైక్యూస్లో ఉన్న యూపీఎస్సీ తాలూకా లాంగ్వేజ్, అందులో ఉన్న ట్రిక్స్ని కూడా అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ సాల్వ్ చేసినప్పుడు అండ్ ఇంకొక మెయిన్ లైన్, ప్రిలిమ్స్ మీరు మాక్ టెస్టులు రాస్తారు కదా, మాక్ టెస్టులు సిల్లీగా రాయకండి. 2 hours సెషన్ 2 hours కూర్చొని చాలా డిసిప్లిన్డ్గా రాయండి. టేక్ ఇట్ లైక్ ఏ సీరియస్ ఎగ్జామ్. మాక్ టెస్ట్ని రియల్ ఎగ్జామ్లా రాయాలి, రియల్ ఎగ్జామ్ని మాక్ ఎగ్జామ్లా రాయాలి. మాక్ టెస్ట్ని రియల్ టెస్ట్లో రాయడం అంటే అంత లైక్ అరే ఇప్పుడు దీన్ని ఎట్లా చేద్దాం
రియల్ టెస్ట్ని మాక్ టెస్ట్లో రాయాలంటే మాక్ టెస్ట్ నేను చాలా ఫ్రీగా రాస్తాను కదా, అంతే ఫ్రీ మైండ్ సెట్తో ఏం ప్రెషర్ లేకుండా పెడదాం, ఏం కాదు, ఇది నాకు అనిపిస్తుంది పెడదాం, అది రైట్ అవుతుంది, ఏం కాదు పెడదాం. ఒక లిబరల్ యాటిట్యూడ్ ఉంటుంది, ఒక ఫ్రీ మైండ్ సెట్, ఒక లిబరల్ యాటిట్యూడ్ ఉంటుంది కదా, ఆ లిబరల్ యాటిట్యూడ్తో రియల్ ఎగ్జామ్ రాయాలి. ఓకే, అర్థం అవుతుందా? సో కీప్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. అండ్ యూపీఎస్సీని కూడా అంత అబ్సెషన్తో చూడకుండా వేరే ఇది జస్ట్ అనదర్ ఎగ్జామ్ అని కన్సిడర్ చేయండి. ఓకే, అనవసరంగా ఇదేదో పెద్ద ఎగ్జామ్, ఇదేదో పెద్ద యుద్ధం, ఈ యుద్ధం చేస్తున్నాం, ఈ యుద్ధం గెలవాలి అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఉండొద్దు. ఇట్స్ జస్ట్ లైక్ ఇన్ అనదర్ ఎగ్జామ్, దెర్ ఆర్ సో మెనీ అదర్ ఎగ్జామ్స్ యాజ్ వెల్. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, కీప్ ఇట్ సింపుల్ అండ్ ప్రిపేర్ వెల్ అండ్ బీ హానెస్ట్ టు యువర్ సెల్ఫ్ అండ్ బీ కన్సిస్టెంట్. ఎప్పుడు కూడా ఇన్స్టెంట్ మోటివేషన్ కోసం ట్రై చేయకండి, బికాజ్ యాజ్ పీపుల్ సెడ్ మోటివేషన్ ఈజ్ వెరీ మచ్ ఓవర్ రేటెడ్, డిసిప్లిన్ ఈజ్ వెరీ మచ్ అండర్ రేటెడ్. సో మనం డిసిప్లిన్డ్గా వర్క్ చేస్తే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ అవర్ ప్లేస్. ఓకే, అండ్ ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్.